సో ఈ పర్పుల్ నోట్ ఇవ్వడం జరిగిందనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. Indian Railways and State Bank of India signed MOU for enhanced insurance benefits to railway employees. So ఎవరెవరు టైఅప్? State Bank of India and signed an agreement with the Indian Railways, IR, Indian Railways. సో ఇక్కడ అగ్రిమెంట్ ఏంటి అని అంటే ఇస్ అ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది దిస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాజ్ signed between Indian Railways and State Bank of India. Under this MOU, insurance coverage for railway employees maintaining salary accounts with the SBI has been significantly enhanced అనమాట. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్స్ ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి దెన్ ఎస్బీఐ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్డ్ ద శాలరీ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ని ఎన్హాన్స్ చేసింది అనమాట. ఇన్సూరెన్స్ ఫెసిలిటీని ఎన్హాన్స్ చేసింది. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే యాక్సిడెంటల్ డెత్ కనుక ఇన్సూరెన్స్ బెనిఫిట్ యాక్సిడెంటల్ డెత్ కనుక అయితే యాక్సిడెంటల్ డెత్ అయితే 1 crore rupees 1 crore has been increased to 1 crore అనమాట. సో యాక్సిడెంటల్ డెత్ ద ఇన్సూరెన్స్ బెనిఫిట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 1 crore కంపేర్డ్ టు ద కరెంట్ కవరేజ్ ఆఫ్ 1.2 lakh, 60,000 and 30,000 ఫర్ ఏబీసీ ఎంప్లాయీ రెస్పెక్టివ్లీ. వాళ్ళకున్న ల్యాక్స్లో ఉన్న 1.2 lakhs, 1 lakh, 60,000, 30,000 రూపీస్ ఉన్న ఈ ఇన్సూరెన్స్ని కవరేజ్ని వీళ్ళు 1 crore పెంచిందనమాట. ఎడిషనల్లీ ఆల్ రైల్వే ఎంప్లాయీస్ హోల్డింగ్ ఓన్లీ ఎ శాలరీ అకౌంట్ విత్ ఎస్బీఐ విల్ నౌ బీ ఎలిజిబుల్ ఫర్ న్యాచురల్ డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ న్యాచురల్ డెత్ కవరేజ్ కనుక అయితే యాక్సిడెంటల్ డెత్ అయితే 1 crore, న్యాచురల్ డెత్ కనుక అయితే 10 lakhs కవరేజ్ అనమాట. 10 lakhs. సో ఇలాగా ఈ కాన్సెప్ట్ని హోల్డ్ చేయడం జరిగింది. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుసు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 దెన్ ముంబై హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ అయింది. 1st July కదా, 1st July ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రజెంట్ వచ్చేటప్పటికి చెల్లా శ్రీనివాసులు శెట్టి ఈజ్ ద చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దట్ ఇస్ వన్ అనమాట. Moving to the next one, Tata Electronics Merck partnership for India's semiconductor growth. So Tata Electronics Private Limited signed an MOU with the Merck company తోటి టాటా ఎలక్ట్రానిక్స్ టైఅప్ అయింది. సెమీకండక్టర్ మిషన్ అనమాట. సపోర్ట్స్ ద ఇండియా సెమీకండక్టర్ మిషన్ టు మేక్ ఇండియా గ్లోబల్ చిప్ హబ్. ఇండియాని చిప్ హబ్ చేయడానికి ఈ పర్టికులర్ అగ్రిమెంట్కి హోల్డ్ చేసిందనమాట. సెమీకండక్టర్స్ డెవలప్మెంట్ కోసం, సెమీకండక్టర్ గ్రోత్ కోసం అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ సైజ్ వచ్చినప్పటికి దాదాపుగా 91,000 crores వీళ్ళు ఈ పర్టికులర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ద ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ విల్ బీ సెటప్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇంట్రడ్యూస్ at Dholera of Gujarat. Tata and Merck పార్ట్నర్షిప్లో సెమీకండక్టర్ గ్రోత్ కోసం అనమాట. నెక్స్ట్ వన్, 56th GST కౌన్సిల్ మీటింగ్. సో ఈ GST కౌన్సిల్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్ పోస్ట్ చేస్తాడు. 56th కౌన్సిల్ మీటింగ్ ఇది. సో మీటింగ్ చైర్డ్ బై ద ఫినాన్స్ మినిస్టర్. అది తెలిసిన విషయమే మనకి. ఫినాన్స్ మినిస్టర్ ఈ కౌన్సిల్ని హెడ్గా ఉంటారు. సో సీతారామన్ 3rd to 4th September 2025 న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఇది న్యూఢిల్లీలో జరిగింది 56th వన్. 55th వచ్చేటప్పటికి మనకి జైసల్మేర్ రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లో జరిగింది 55th అనమాట. ఈ సందర్భంగా చాలా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసిన వాటిలో ఏంటి అని అంటే, మనం ఒక బ్రీఫ్ తీసుకుంటే మన ఎగ్జామ్కి రిలేటెడ్గా మొత్తం 4 స్లాబ్స్ షీ మేడ్ ఇంటూ 2 స్లాబ్స్ అనమాట. 2 మేజర్ స్లాబ్స్గా మార్చారు, మేజర్ స్లాబ్స్గా తీసుకొచ్చారనమాట. సో 5, 12,
5, 12, 18, 24 స్లాబ్స్ని ఇలా ఉన్న పర్సంటేజ్ని వీళ్ళు ఇప్పుడు ఓన్లీ 5%, 18% స్లాబ్లు మాత్రమే ఇంట్రడ్యూస్ చేసి సిన్ అండ్ లగ్జరీ గూడ్స్, సిన్ అండ్ లగ్జరీ గూడ్స్కి 40% ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సోప్స్, షాంపూస్, టూత్ పేస్ట్లు, డైరీ ప్రోడక్ట్స్, స్నాక్స్, యుటెన్సిల్, బేబీ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏంటి అని అంటే దే షిఫ్టెడ్ టు 5%. ఎసెన్షియల్ గూడ్స్ అన్నీ 5%కి షిఫ్ట్ చేశారు. సో హెల్త్ కేర్కి రిలేటెడ్గా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇదే అడుగుతాడు. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్కి ఉండే ప్రీమియం మీద కట్టే జిఎస్టీ ఉంటుందన్నమాట. ప్రీమియం మీద ఉండే జిఎస్టీని ఎగ్జామ్ట్ చేసేసారు, తీసేశారు. తర్వాత 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా ఫ్రీ చేశారు. 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఈ రెండింటిని కంప్లీట్గా తీసేశారు. లైఫ్ అండ్ హెల్త్ ప్రీమియమ్స్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ని తీసేశారు. 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ మీద కూడా ట్యాక్స్ని కంప్లీట్గా తీశారు, జిఎస్టీ ఫ్రీ చేశారు. ట్రాక్టర్స్, టైర్స్, పెస్టిసైడ్స్, ఇరిగేషన్ టూల్స్ వీటన్నిటి మీద ఏంటి అని అంటే 12 నుంచి 5% తీసుకొచ్చారు, 5%కి తీసుకొచ్చారు. తర్వాత క్రిటికల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మనకి 5%కి తీసుకొచ్చారు. అంటే థర్మామీటర్స్, గ్లూకోమీటర్స్, ఆక్సిజన్ లాంటివి. ఆటోమొబైల్స్ వచ్చేటప్పటికి ఆటోమొబైల్స్ మనకి కార్స్ కానీ, స్మాల్ కార్స్, హైబ్రిడ్ కార్స్, మోటార్ సైకిల్స్, 3 వీలర్స్, ట్రక్స్, అంబులెన్సెస్ ఇవన్నీ వీటన్నిటిని ఏంటి అంటే 18%కి తీసుకొచ్చారు. నేను క్లియర్గా చెప్తున్నాను, సోప్స్ కానీ, టూత్ పేస్ట్లు, డైరీ ప్రొడక్ట్స్, స్నాక్స్, యుటెన్సిల్, బేబీ ప్రొడక్ట్స్ వీటన్నిటిని 5%. అంతేకాకుండా క్రిటికల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, థర్మామీటర్స్, గ్లూకోమీటర్స్ ఇవి కూడా 5%. ఆటోమొబైల్స్ వచ్చేటప్పటికి ఆటోమొబైల్స్ మీద 28%, 24 కాదు 8%, 28% ట్యాక్స్ ఉండేది ఆటోమొబైల్స్ మీద. దీన్ని 28 నుంచి 18కి తీసుకొచ్చేసారు, డ్రాప్ చేశారు. తర్వాత ఇదే 28%లో డ్రాప్ అయిన వాటిలో మనకి ఏసీస్ కానీ, టీవీలు కానీ, డిష్ వాషర్స్, మానిటర్లు, ప్రొజెక్టర్లు ఇవన్నీ ఏంటి అని అంటే 28% నుంచి 18%కి తగ్గాయి. సో 40% స్లాబ్ ఇవి ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినవి 2 అనమాట. 5%కి వచ్చినవి ఏవి, సోప్స్ కానీ, స్నాక్స్ కానీ, తర్వాత మనకి అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉన్న ట్రాక్టర్స్, టైర్స్, పెస్టిసైడ్స్, ఇరిగేషన్ టూల్స్. తర్వాత నెక్స్ట్ మనకి క్రిటికల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, థర్మామీటర్స్, గ్లూకోమీటర్, ఆక్సిమీటర్, డయాగ్నోస్టిక్ కిట్స్, స్పెక్టికల్స్ ఇవన్నీ 5%కి వచ్చాయి, 5%. తర్వాత మనకి ఇక్కడ మనం ఆటోమొబైల్స్, స్మాల్ కార్స్, హైబ్రిడ్స్, మోటార్ సైకిల్స్ ఇలాంటివన్నీ 28 నుంచి 18%కి, ఏసీలు, టీవీలు, డిష్ వాషర్లు ఇవి కూడా 28 నుంచి 18%కి వచ్చాయి. 40% స్లాబ్కి వచ్చేటప్పటికి మనకి 40% స్లాబ్లో ఏమేమి ఉన్నాయి అని అంటే దెన్ పాన్ మసాలా, గుట్కాలు, తర్వాత సిగరెట్స్, బీడీస్, లగ్జరీ కార్స్, బైక్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ పర్సనల్ యూజ్ ఇలాంటివన్నీ ఏం చేశారంటే 40% తీసుకొచ్చారు. సిన్ అండ్ లగ్జరీ గూడ్స్ అనమాట, ఇలాంటివి అనమాట. సో మనకి ఇక్కడ ఈ కంప్లయన్స్ రిఫార్మ్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అంటే 3 డేస్లో దెన్ రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా, లో రిస్క్ ఫర్మ్స్కి అయితే 3 డేస్, 90% ప్రొవిజనల్ రిఫండ్స్ వయా ఆటోమేషన్, ఈజియర్ రిఫండ్స్ ఫర్ ఎక్స్పోర్టర్స్. వీళ్ళకి ఈ జిఎస్టీ నుంచి రావాల్సిన రిఫండ్స్ అన్నీ ఆన్ టైంలో ఇవ్వడం. అంతేకాకుండా లీగల్ రిఫార్మ్స్, లీగల్ అంటే ఏమన్నా వీళ్ళకి ఈ జిఎస్టీకి రిలేటెడ్గా ఏమైనా కంప్లైంట్స్ అలాంటివి లేదా కోర్టు కేసులు ఇలా కేసులు ఏమైనా కనుక ఉంటే వాటిని క్లియర్ చేయడానికి దే ఇంట్రడ్యూస్డ్ జీస్టాట్ అంటాం. అంటే జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్, జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్.
సో ఈ ట్రిబ్యునల్ 2025 ఎండ్కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనిలో ఏంటి అని అంటే దీనికి అప్పీల్ చేసుకోవచ్చు ఎవరైనా కేసెస్ ఏమైనా ఉంటే జిఎస్టీకి రిలేటెడ్గా. వీటికి కావాల్సిన రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ని వీళ్ళు ఫోకస్ చేయొచ్చు అనమాట. కంప్లైంట్స్ ఇచ్చుకోవడాలు, వాటి మీద కేసులు వేసిన ఫైల్ చేసుకోవాలి అంటే జిఎస్టీకి రిలేటెడ్గా దానికి మనకి స్టాట్ని ఇంట్రడ్యూస్ చేశారు. జిఎస్టీ అప్లెట్ ట్రిబ్యునల్ అనమాట. అప్లెట్ ట్రిబ్యునల్ దీనికి హెడ్గా, దీనికి చైర్మన్గా ఒక పర్సన్ అపాయింట్ చేశారు. దట్ ఈజ్ రిటైర్డ్ జడ్జ్ అనమాట, సంజయ్ కుమార్ మిశ్రా అపాయింట్ యాజ్ అ రిటైర్డ్ జడ్జ్, అపాయింట్ యాజ్ అ హెడ్ ఫర్ స్టాట్. ఈ ట్రిబ్యునల్కి హెడ్ అనమాట. ఇది దట్స్ అ పాయింట్. ఇక్కడ నుంచి కన్ఫర్మ్గా క్వశ్చన్ వస్తుంది, ఫోకస్ చేయండి. మనం అన్ని ఏరియాస్ కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సెబీ, ఇదిగోండి, హీఈస్ ద పర్సన్ అనమాట. ఈయన మనకి సంజయ్ కుమార్ మిశ్రా టేకెన్ ఓవర్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టాట్. ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట. ఫస్ట్ చైర్మన్ అన్నాను నేను, ఫస్ట్ హెడ్, దట్స్ ద రైట్ వర్డ్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టాట్. దట్ ఈస్ ద వన్. ఓకేనా? Moving to the next one. SEBI announced new rules to monitor intraday positions in equity derivatives from October 1st, 2025. ఈక్విటీ డెరివేషన్స్లో డెరివేటివ్స్ ఈక్విటీ ఉంటాయి, డెట్ డెరివేటివ్స్ ఉంటాయి. సో డెరివేటివ్స్ వచ్చేటప్పటికి డెరివేటివ్స్ మనకి ఈక్విటీ ఉంటాయి, డెట్ ఉంటాయి అన్నమాట. డెట్ అంటే అప్పు, ఈక్విటీ అంటే దాన్ని షేర్లు, వాటాలు అనమాట. సో సెబీ ఇష్యూడ్ న్యూ రూల్స్ ఆన్ September 1st, 2025 ఫర్ మానిటరింగ్ ద ఇంట్రాడే పొజిషన్. ఈ మార్కెట్లో ఇంట్రాడే చేస్తారు కదా, ఇంట్రాడే డైలీ ఇన్వెస్ట్ చేసి వాటిని ఆప్షన్స్లో కానీ, ఇంట్రాడే ఆప్షన్స్ కానీ, లేకపోతే స్వాప్స్ కానీ, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, వీటిని డెరివేటివ్స్ అంటారు అన్నమాట. వీటికి రిలేటెడ్గా ఇంట్రాడే పొజిషన్స్ని మానిటర్ చేయడానికి October 1st నుంచి ఒక ఎఫెక్టివ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్తోంది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఎందుకు అని అంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల దాకా, 10,000 crores దాకా ఇంట్రాడేలో మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట. 10,000 కోట్ల రూపాయల దాకా ఎక్స్పోజర్ ఉందన్నమాట. సో సెపరేట్లీ టు లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్కి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తానని అనౌన్స్ చేస్తోంది. సో 10,000 crore rupees, the gross intraday exposure has been capped at intraday అమౌంట్ క్యాప్ ఎక్కడ దాకా అంటే, లిమిట్ ఎక్కడ దాకా అంటే 10,000 కోట్ల దాకా మాత్రమే లిమిట్ అనమాట. 10,000 crores క్యాప్ లిమిట్ని పెట్టేసేసింది. సో స్టాక్ ఎక్స్చేంజెస్ విల్ మానిటర్ కంప్లయన్స్ యూజింగ్ అట్లీస్ట్ 4 random snapshots and any breach on the expiry date will attract penalties. సో దట్ ఇస్ అ పార్ట్. ఇంకా వీళ్ళు ఏమైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కనుక మూవ్ చేస్తే వాటి మీద పెనాల్టీ కూడా వేస్తానంటుంది. ఇంట్రాడే డెరివేటివ్స్, ఈక్విటీ డెరివేటివ్స్కి ఇంట్రాడే పొజిషన్స్ ఇన్ ఈక్విటీ డెరివేటివ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్తున్నారు October 1st నుంచి, October 1st, 2025 నుంచి. దట్ ఈస్ ఆల్ అబౌట్ సెబీ అనమాట. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ద లాంచ్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ KJS ధిల్లాన్స్ బుక్ ఇన్ న్యూ ఢిల్లీ. లెఫ్టినెంట్ జనరల్ అయిన ఉపేంద్ర ద్వివేది released this book on the book written by KJS Dhillon, a retired army officer. Upendra Dwivedi released this one. The book is on Operation Sindhur. సో మనకి ఆథర్ ఎవరిని అడుగుతాడు, లేదా ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు. సో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది రిలీజెస్ అ బుక్ ఆన్
ఆపరేషన్ సింధూర్ అండ్ రిటన్ బై ద లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్. రాసింది కేజేఎస్ ధిల్లాన్ అనే అతను. సో రిలీజ్ చేసింది ఎవరు? ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ద ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. రిలీజ్ దిస్ బుక్ అనమాట. దట్స్ అ పాయింట్. సో దీనిలో ఏంటి అని అంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మనకి May 7th లాంచ్ చేశారు కదా. May 7th ఇట్ వాజ్ అ డైరెక్ట్ రెస్పాన్స్ టు ద పహల్గామ్ టెర్రర్ యాక్ట్. పహల్గామ్ టెర్రర్ యాక్ట్కి మన రిప్లై అనమాట. సో రిటాలియేషన్ అనమాట. ద పహల్గామ్ అటాక్ హ్యాడ్ క్లెయిమ్డ్ అరౌండ్ 26 lives. 26 మంది చనిపోయారు కదా May 7th. సో దానికి ఆపరేషన్ స్టార్ట్ అయింది May 7th, ఏప్రిల్లో కదా ఇది జరిగింది పహల్గామ్ ఇష్యూ. సో దానికి రిటాలియేషన్ కింద మనం May 7th ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే న్యూఢిల్లీలో ఈ పర్టికులర్ లాంచ్ చేయడం జరిగింది. ఆర్మీస్ యాక్షన్ డ్యూరింగ్ ద ఆపరేషన్ సింధూర్ టు ఎ పర్ఫెక్ట్లీ టైమ్డ్ వేవ్ అనమాట. ఆర్మీ ఎలా పర్ఫెక్ట్గా టయానికి దాన్ని యాక్టివ్గా ఎలా మూవ్ అయింది అని చెప్పడమే ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దట్ ఈస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Assam has become the first state in India to launch a portal dedicated to vulture conservation. Vulture conservation की ఒక పోర్టల్ని, ఒక వెబ్ పోర్టల్ ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి స్టేట్ మనకి అస్సాం. అస్సాం అనగానే అస్సాం చాలా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో మనకి జుబీన్ గార్గ్, ఈ జుబీన్ గార్గ్ సింగర్ సింగపూర్లో చనిపోవడం జరిగింది. అక్కడ అది స్పెషల్ వన్ అనమాట. అస్సాం అతనే కదా, అస్సాం సింగర్ అనమాట. సో ఇక్కడే మనకి అస్సాం వల్చర్ కన్జర్వేషన్ వెబ్ పోర్టల్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ వెబ్ పోర్టల్ అనమాట. ఎందుకంటే వీటి నెంబర్ తగ్గిపోతుంది, వీటి నెంబర్ తగ్గిపోతుంది అనమాట. సో వి ఫౌండేషన్ ఇండియా ఇస్ డెవలప్ చేసింది ఎవరు అంటే ఇట్స్ డెవలప్డ్ బై వి ఫౌండేషన్ ఇండియా. ఏది వెబ్ పోర్టల్ అనమాట. పోర్టల్ డెవలప్ చేసింది. దీన్ని ఏమంటారంటే ద వల్చర్ నెట్వర్క్ అని పిలుస్తున్నారు ఈ డెవలప్ చేసిన పోర్టల్ పేరు అనమాట. సో తర్వాత గౌహతి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ జియోలాజికల్ కొలాబరేషన్ ఈ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తోంది. అంతేకాకుండా ఇక్కడ ఏంటి అని అంటే వి ఫౌండేషన్ ఇండియా ఏం చెప్పింది అని అంటే ఫస్ట్ ఆఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్ అస్సామీస్. వీటి ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటికి ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, వల్చర్స్ అది ఇవి ఎక్కడున్నాయి అనేది వీటంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. లోకల్ కమ్యూనిటీస్కి వీటి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక మంచి అవకాశం అనమాట ఇది వల్చర్ కన్జర్వేషన్ కోసం. ఇది క్లౌడ్ బేస్డ్ యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పోర్టల్ అనమాట. దీనిలో వాటి నెంబర్ని నోట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎనీవేస్ ఈ నెంబర్ తగ్గిపోతుంది కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక పార్ట్ అనమాట. మనకి ఇండియాలోకి వచ్చినప్పటికి దాదాపుగా 9 types ఆఫ్ వల్చర్స్ మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్చర్స్ ఉన్నాయి. వైట్ రంప్డ్ అని, రెడ్ హెడెడ్ అని, ఇండియన్ హిమాలయన్ గ్రిఫన్ అని ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇండియాలోనే 8 దాకా మనకి ఇండియా హోమ్ టు 8 కాదు 9 డిఫరెంట్ స్పెసిస్ ఉన్నాయన్నమాట. దట్స్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. India's first port-based green hydrogen pilot project launched at VOC port, that is Chidambaram port. VO Chidambaram port, at VO Chidambaram port. Chidambaram port, Tamil Nadu. So India's first port-based green hydrogen pilot project. ఫస్ట్ పోర్ట్కి రిలేటెడ్గా మనకి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనమాట. అది తమిళనాడులో ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ మెథనాల్ ప్రాజెక్ట్ ఈజ్ అలైన్డ్ విత్ ద ప్రపోజ్డ్ కోస్టల్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్. మనకి ప్రపోజ్డ్
గ్రీన్ షిప్పింగ్ కారిడార్ ఉంది. ప్రపోజ్డ్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్. గ్రీన్ షిప్పింగ్ కారిడార్ మనకి అనౌన్స్ చేస్తున్నారు, అంటే ప్రపోజ్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే కాండ్లా నుంచి టుటికోరిన్ దాకా. కాండ్లా టు టుటికోరిన్. అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఈ వివోసి పోర్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య ఇది వివోసి పోర్ట్ అనేది ఏంటి అని అంటే మనకి బంకరింగ్ హబ్గా సౌత్ ఇండియాలో ఉంటుంది అని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాండ్లా టు టుటికోరిన్ అనమాట. సో అదర్ ప్రాజెక్ట్స్ లాంచ్డ్ ఇంక్లూడెడ్ 400 kilowatt రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ విచ్ ఇంక్రీజ్ ద పోర్ట్స్ టోటల్ రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ కూడా పెంచుతుంది. ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ని దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగిందనమాట. సో వివో చిదంబరం పోర్ట్ ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రపోజ్డ్ మనకి గ్రీన్ షిప్పింగ్ కారిడార్ ఉంది కాండ్లా టు టుటికోరిన్. వీటిని ఫెసిలిటేట్ చేయడానికి సౌత్ ఇండియాలో మనకి వివోసి పోర్ట్ ఉందన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఆనంద్ వి పటేల్ will receive the Professor V.K. Gokak award at a ceremony in Bengaluru. ఈయన మనకి ఆనంద్ వి పటేల్ ఈయన మనకి బాల సాహిత్య అవార్డు వచ్చిన వ్యక్తి అనమాట. బాల సాహిత్య అవార్డు వచ్చిన పర్సన్. ఈ అవార్డ్ సెరమనీ భారతీయ విద్యాభవన్ ఆర్గనైజ్ చేసింది. ఇదేంటి అని అంటే వినాయక గోకాక్ వాంగ్మయ ట్రస్ట్. సో వినాయక గోకాక్ వాంగ్మయ ట్రస్ట్ వాళ్ళు ఇది కొలాబరేట్ అయ్యి ఈ పర్టికులర్ అవార్డుని ఇస్తున్నారనమాట. అవార్డ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ప్రొఫెసర్ వినాయక కృష్ణ గోకాక్. దీనికి నేమ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ పేరే వినాయక గోకాక్ కృష్ణ గోకాక్ అవార్డు పేరు అనమాట. ఈయన ఏంటి అంటే ఇండియన్ ఫేమస్ రైటర్, తర్వాత జ్ఞాన్పీఠ్ అవార్డీ కూడా అనమాట. జ్ఞాన్పీఠ్ అవార్డీ ఈయన పేరు మీదుగా ఈ ఆనంద్ వి పటేల్కి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది బెంగళూరులో 2025 సంవత్సరం కానమాట. సో కన్నడ ఈ గోకాక్ చాలా ఫేమస్ పర్సన్ అనమాట. రైటింగ్ మనకి కన్నడ రైటింగ్లో కన్నడకి చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చిన వ్యక్తిగా చెప్తారు ఇతన్ని. అంతేకాకుండా కన్నడ ప్రైమరీ స్టేటస్ ఇన్ స్కూల్స్లో కన్నడకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇవ్వాలి అని చెప్పిన పర్సన్ కూడా అనమాట ఇతను. ఎవరు? మన వినాయక కృష్ణ గోకాక్. ఆయన అవార్డుని ఈ ఆనంద్ వి పటేల్కి ఇవ్వడం జరిగిందనమాట 2025కి. సో అది కాన్సెప్ట్ మనకి ఇక్కడ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. UK Prime Minister Keir Starmer has appointed David Lammy as the new Deputy Prime Minister. Deputy Prime Minister of United Kingdom, UK. మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? కేర్ స్టార్మర్ is the Prime Minister. Deputy Prime Minister ఏంటి అంటే డేవిడ్ లామీ as a new Deputy Prime Minister for United Kingdom. Moving to the next one. A renowned Italian fashion icon and a billionaire entrepreneur Giorgio Armani has passed away. At the age of 91 he passed away. He was widely celebrated for redefining the elegance in the fashion world. Fashion world ki chala ప్రాముఖ్యత తీసుకొచ్చిన వ్యక్తి అనమాట ఇతను. He is the person. Armani revolutionized modern tailoring for both men and women. Armani suits అంటాం కదా, ఈ ఆర్మనీ సూట్స్ అనేది ఈ టైలరింగ్ పార్ట్ అంతా ఇంట్రడ్యూస్ చేసింది ఇతనేనమాట. ఆర్మనీ సూట్స్ వరల్డ్ క్లాస్ ఫేమస్ కదా. సో ఈ ఆర్మనీ ఒరిజినల్లీ బిగాన్ హిజ్ ప్రొఫెషనల్ లైఫ్ స్టడీయింగ్ మెడిసిన్ చదువుకుంటూ ఈయన ఈ టైలరింగ్ వృత్తిలోకి వచ్చాడనమాట. లాటర్ షిఫ్టెడ్ హిజ్ కెరీర్ ఫ్యాషన్ డ్యూరింగ్ 1960s ఈ ఫ్యాషన్ డిజైనింగ్కి ఇటువైపు వచ్చేసాడు.
ఫ్రాన్స్ మంచి టాప్ క్లాస్ అవార్డ్స్ వచ్చాయి ఈయనకి. గ్లోబల్లీ ఫర్ హిజ్ లాస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫ్యాషన్, చాలా గ్లోబల్గా ఇతని ఫ్యాషన్కి చాలా అవార్డులు రివార్డులు కూడా రావడం జరిగింది, రికగ్నైజేషన్ కూడా రావడం జరిగింది. వెరీ స్పెషల్ పర్సన్గా. సో మనకి ఇది ఆబిచరీస్ కింద క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఎవరు? జియార్జియో అర్మనీ సూట్స్ అంటాం కదా, అర్మనీ. హీజ్ అ పర్సన్ అనమాట. సో ఫ్యాషన్ వరల్డ్కి బాగా సుపరిచితమైన పేరు అనమాట, వెరీ స్పెషల్ పర్సన్ కూడా. మనకి 2006లోనే 2006లోనే హీ బికేమ్ ద ఫస్ట్ డిజైనర్ టు బ్యాన్ ఎక్స్క్లూజివ్లీ థిన్ మోడల్స్ ఫ్రమ్ హిజ్ రన్వే షోస్. రన్వే షోస్ ఉంటాయి కదా, ఇక్కడ ట్రాక్ మీద నడవడం అది ఉంటుంది కదా, దాని మీద థిన్గా ఉన్న క్లాత్స్ని బ్యాన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అనమాట. థిన్ మోడల్స్ని బ్యాన్ చేసిన వ్యక్తిగా చెప్తాం. హీజ్ Giorgio Armani. Moving to the next one. 4th September, IAS officer Piyush Goyal assumed charge as the new Mines Secretary. New Mines Secretary ga Piyush Goyal is a 1994 batch IAS officer belonging to the Nagaland cadre. He belongs to the Nagaland cadre. He belongs to Nagaland cadre. So then before this appointment, he served as the Chief Executive Officer of Fanatic Grid under the Ministry of Home Affairs. So here you can look at this IAS officer Piyush Goyal assumed charge as a new mine secretary. New department, Mines Secretary. So here Goyal succeeded VL Kantarao, who currently holds the position of the Secretary, Department of Water Resources, River Development and Ganga Reservation. His appointment comes at a crucial time as India's mining sector is facing both challenges and opportunities. Chala important decision ga manam cheppukovali. His appointment, charge as the Mines Secretary, new Mines Secretary. Okay, don't get confused with the minister, Piyush Goyal minister. Okay, that's one. Indian leg spinner Amit Mishra announced his retirement from professional cricket. Amit Mishra, his retirement from 25 years of remarkable career that he has completed, and then said that decision was largely based on the repeated injuries. That is one. Injuries valla the retirement announce cheyadam jarigindi anamata. Moving to the next one, Angikar 2025 campaign launched under Pradhan Mantri Awas Yojana Urban 2.0. So Angikar 2025, a last mile outreach campaign under Pradhan Mantri Awas Yojana Urban 2.0. దీని కింద they launched Manohar Lal, the minister, Honorable Minister of Housing and Urban Affairs Manohar Lal, in New Delhi. He introduced a campaign called Angikar campaign, Angikar 2025. This is the campaign introduced to housing related. Is designed to create nationwide awareness and accelerate the implementation of Awas Yojana Urban 2.0. And this campaign will fast track application verification and expedite completion of the sanctioned houses. So here the awareness about the Credit Risk Guarantee Fund Trust. So ikkada ee complete context enti anante, Pradhan Mantri Awas Yojana beneficiaries will provided the benefit of ee Pradhan Mantri Awas Yojana 2.0 కింద, అర్బన్ 2.0 కింద దీన్ని బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, దీనిలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి
PM Surya Ghar Muft Bijli Yojana. Muft Bijli Yojana వీళ్ళు దీనికి కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే ఈ PM 2.0 కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రొవిజన్ కూడా ఫెసిలిటేట్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటి అంటే అంగీకార్ 2025 విల్ రన్ ఫ్రమ్, ఇది ఎప్పటిదాకా ఉంటుందంటే 4th సెప్టెంబర్ నుంచి 4th సెప్టెంబర్ టు 31st అక్టోబర్ దాకా ఈ ఫెసిలిటీ ఉందన్నమాట. ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో PM ఆవాస్ మేళా అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. PM ఆవాస్ మేళా షహరీ అంటే అర్బన్ ఏరియాల్లో ఉండే నివాసం ఉండేవాళ్ళు కదా. షహరీ విల్ ఆల్సో బీ ఆర్గనైజ్డ్ ఎట్ డిస్ట్రిక్ట్ అండ్ మున్సిపల్ లెవెల్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ ప్రమోట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. దట్ ఇస్ వన్. ఆ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి, అంగీకార్ 2025 క్యాంపెయిన్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ మినిస్టర్ ఆఫ్ మనకి దెన్ షిప్పింగ్ కదా. సర్బానంద్ సోనోవాల్ షిప్పింగ్ రిలేటెడ్. సర్బానంద్ సోనోవాల్ అనౌన్స్డ్ 80 lakh crore investment to revamp India's maritime sector by 2047. 2047 నాటికి దీన్ని రీవ్యాంప్ చేయడానికి, మొత్తం మార్చడానికి దాన్ని 80 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్తారు. పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్తారు. దట్ ఈస్ అ పాయింట్. సో సోనోవాల్ హైలైటెడ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద సాగర్మాల ఇనిషియేటివ్. ఇదంతా సాగర్మాల ఇనిషియేటివ్ ద్వారా ఇదంతా పాసిబుల్ అవుతోంది. వీటికి ఎక్కువ మనం స్పెండ్ చేసి వీటిని డెవలప్ చేసుకుంటున్నాం. maritime sector, that's a point. So he also launched other development projects at the port, accelerated progress in the maritime sector. So that is a point, manaku kavalsina point adi. Massive funding aim to upgrade the port infrastructure. Port ki sambandhinchina infrastructure develop cheyadaniki introduce chesina program anamata. ఇంట్రడ్యూస్ చేసిన థింగ్ అనమాట ఇది. సో ఇట్ ఈస్ ఆల్సో సీక్స్ టు బూస్ట్ ద షిప్పింగ్ అండ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్కి బాగా సపోర్ట్ చేస్తుంది. దట్స్ అ పాయింట్. ఎప్పటికి 2047 నాటికి కంప్లీట్గా ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టార్ని రీవ్యాంప్ చేస్తామని అనౌన్స్ చేశారు సర్బానంద్ సోనోవాల్ అండర్ ఇనిషియేటివ్ కాల్డ్ సాగర్మాల. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద రైటర్ అరుంధతి రాయ్స్ memoir ద Mother Mary Comes to Me, released, is a book written by Arundhati Roy. So memoir అంటే జ్ఞాపకాలు అనమాట. అరుంధతి రాయ్స్ memoir Mother and Mary Comes to Me. సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది, బుక్ అనమాట ఇది. సో ఈవిడ మనకు తెలుసు ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి 1997లో మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చిన అవార్డీ అనమాట ఈవిడ. ఎవరు? అరుంధతి రాయ్. సో ఇక్కడ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ తర్వాత సో ఈ బుక్ మదర్ మేరీ కమ్స్ టు మీ, దీన్ని ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట కొచ్చి కేరళలో అనమాట. అరుంధతి రాయ్ అండ్ హర్ మదర్ లలిత్ కుమార్ క్రిస్టోఫర్ రాయ్ రిలీజ్డ్ దేర్ బుక్ మదర్ మేరీ కమ్స్ టు మీ. ఈ బుక్ని వాళ్ళ మదర్తో కలిసి రిలీజ్ చేశారనమాట. సో ఈవిడ ఫస్ట్ బుక్కే ఈవిడికి మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ బుక్కే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేది ఫస్ట్ బుక్ 1997లో ఈవిడికి బుక్కర్ ప్రైజ్ వచ్చిందనమాట. బుక్కర్ ప్రైజ్, మ్యాన్ బుక్కర్ అనకూడదు, బుక్కర్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు 2024లో మనకి 2024 పెన్ ప్రింటర్ ప్రైజ్ కూడా వచ్చింది ఈవిడికి. పెన్ ప్రింటర్ ప్రైజ్ లిటరేచర్కి ఇచ్చే ప్రెస్టీజియస్ అవార్డు అనమాట, పెన్ ప్రింటర్ ప్రైజ్. ఇది కూడా ఈవిడ తీసుకోవడం జరిగింది. సో బుక్కర్ ప్రైజ్ విన్నర్ ఫర్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. దెన్ రిలీజ్డ్ her latest memoir
Mother Mary Comes to Me. That's the name of the book. World Boxing Championships 2025 begin in Liverpool. So India will field a strong 20-member contingent at the inaugural edition of the championship. Women's team core includes two-time world champions Nikhat Jareen unnaru దీనిలో వరల్డ్ ఛాంపియన్ ఈవిడ నిఖత్ జరీన్. తర్వాత టోక్యో ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ లోవ్లినా బోర్గోహైన్ అండ్ టూ-టైమ్ ఏషియన్ ఛాంపియన్ పూజా రాణి. ఈవిడికి టూ టైమ్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఓన్ చేసుకుంది ఈవిడ. తర్వాత లవ్లినా బోర్గోహైన్ వచ్చేటప్పటికి టోక్యో ఒలింపిక్లో బ్రాంజ్ వచ్చిన బాక్సర్ మనకి. నిఖత్ జరీన్ వచ్చేటప్పటికి మనకి టూ-టైమ్ వరల్డ్ ఛాంపియన్ అనమాట. వీళ్ళు ముగ్గురు బాక్సర్సే. ఈ ముగ్గురు వీళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది బాక్సింగ్ ఛాంపియన్షిప్ లివర్పూల్లో జరిగిన అకేషన్కి. లివర్పూల్ యునైటెడ్ కింగ్డమ్ అనమాట, యూకే లేదనమాట. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ దీన్ని ఆర్గనైజ్ చేసింది అనమాట. దట్ ఇస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, న్యూ SOO అగ్రిమెంట్ ఫర్ పీస్ ఇన్ మణిపూర్. SOO అగ్రిమెంట్. సో దెన్ SOO అగ్రిమెంట్. సో హియర్ వి నో ద ఇష్యూ ఆఫ్ మణిపూర్. కుకీల మధ్య కుకీకి తర్వాత కుకీ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళు ఒక మెయితీ అండ్ కుకీ కదా, మెయితీ కుకీస్ మధ్య జరుగుతున్న ఇష్యూ కదా అది అక్కడ మణిపూర్లో. సో దీనికి ఏంటి అని అంటే కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ ఈ రెండు సైన్ చేశాయన్నమాట. ఫ్రెష్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్. SOO అంటే సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్, డీల్ అగ్రిమెంట్ అనమాట విత్ ద సెంటర్ అండ్ మణిపూర్ స్టేట్ గవర్నమెంట్. వీళ్ళ మధ్య జరిగిందనమాట ఈ అగ్రిమెంట్, SOO అగ్రిమెంట్. దిస్ హైవే ఈజ్ కన్సిడర్డ్ ద లైఫ్ లైన్ ఆఫ్ మణిపూర్ యాజ్ ఇట్ ఎన్ష్యూర్ ద సప్లై ఆఫ్ ఫుడ్, మెడిసిన్స్, ఎసెన్షియల్ గూడ్స్ వీటిని సప్లై చేయడానికి ఫిజిబుల్గా ఉండేటట్టుగా ఈ అగ్రిమెంట్ని టర్న్ చేశారనమాట. ఇక్కడ ఏంటి అంటే ఈ నాగాస్ ఉన్నారు ఇక్కడ ఇన్ మణిపూర్. మేజర్ కమ్యూనిటీస్ నాగాలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే మెయితీ ఒకటి, నాగా ఒకటి, కుకీజో అంటారు. ఇవి ట్రైబ్స్ అనమాట. వీళ్ళు ట్రైబ్స్ హూ హ్యావ్ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్. వీళ్ళ మధ్య ఎప్పటి నుంచో తగాదాలు ఉన్నాయన్నమాట, లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్. వీళ్ళలో ఈ నాగాస్ గ్రేటర్ నాగాలిం ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఒక కంట్రీ లాగా మమ్మల్ని డివైడ్ చేసేయండి అని చెప్తున్నారు. కుకీ గ్రూప్స్ హ్యావ్ సాట్ అ సపరేట్ స్టేట్. కుకీ గ్రూప్స్కి వీళ్ళు మాకు సపరేట్ స్టేట్ కావాలంటున్నారు, ఇది గ్రూప్ కావాలంటున్నారు, వీళ్ళు స్టేట్ కావాలంటున్నారు. సో ఇలాగనమాట. తర్వాత కాజింగ్ ఫర్దర్ డివిజన్, ఈ వీళ్ళిద్దరికి మధ్య కుకీస్కి మెయితీస్ మధ్య కూడా గొడవ జరుగుతోంది. సో న్యూ SOO అగ్రిమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీస్టోర్ ద పీస్. ఈ SOO అగ్రిమెంట్ ద్వారా పీస్ ప్రమోషన్ జరుగుతుంది, అంతేకాకుండా స్టెబిలిటీతో పాటు డెవలప్మెంట్ ఆఫ్ మణిపూర్ కూడా ఈ మూడు ఉపయోగపడతాయి అన్నమాట. దట్ ఈస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇమిగ్రేషన్ అండ్ ఫారెన్ యాక్ట్ దెన్ వి డిస్కస్డ్. Shabana Mahmood appointed UK Home Secretary in Labour Cabinet reshuffle. So Shabana Mahmood appointed UK Home Secretary in Labour Cabinet reshuffle. With the recent Labour Cabinet reshuffle, then Shabana Mahmood appointed as a UK Home Secretary.
UK Home Secretary. Moving to the next one, Alia Bhatt named Levi's global ambassador. Bollywood star actress Alia Bhatt is its new global brand ambassador, blending international fashion influence with the culture relevance. So the move aligns with the shift in women's fashion towards relaxed wide leg and comfort first denim fits. So Alia Bhatt named as a Levi's global brand ambassador ga then announce చేసింది అనమాట. సో మనకి తెలుసు లెవిస్ అనగానే ఒక కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉండే ఒక స్టైల్ ఉన్న అప్పరెల్ అది. సో అకార్డింగ్ టు ద లెవిస్ లీడర్షిప్, Bhatt's impact goes beyond film and glamour as she shapes cultural conversations and resonates with the global youth అనమాట. There is a context here. Moving to the next one, 14-year-old Mahadev Kamath becomes the first Indian to win World Youth Scrabble Championship. This particular person, you can look at this one, 14-year-old Mahadev. And Mahadev won the championship in the final round with the 21 brilliant wins out of 24 rounds in Kuala Lumpur, Malaysia. ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఇది మలేషియాలో జరిగిన ఈవెంట్ అనమాట. ద 14-year-old Mahadev Kamath, ఫస్ట్ ఇండియన్ టు విన్ వరల్డ్ యూత్ స్క్రిబుల్ ఛాంపియన్ అనమాట. సో స్క్రిబుల్ ఈ కాన్సెప్ట్, స్క్రిబుల్ అనే కాన్సెప్ట్ 1991లో స్టార్ట్ అయింది మనకి. Scrabble championship officially started in 1931లో స్టార్ట్ అయింది మనకి ఇక్కడ. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, when architect Alfred Mosher Butts invented a word game called Lexico, later Criskered words, ఇక్కడ మనకి but it was redesigned and renamed Scrabble. జనరల్గా మనకి ఈ స్క్రాబుల్ దేనికి రిలేటెడ్ అంటే, స్క్రాబుల్ కాన్సెప్ట్ 1931లో బిగిన్ అయింది అనుకున్నా. ఏంటి అంటే దీన్నే ఏంటి అని అంటే ఒక టైంలో లెక్సికో అని పిలిచారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత స్క్రాబుల్ ఈజ్ ఎ క్లాసిక్ బోర్డ్ గేమ్ ఇన్ విచ్ 2 to 4 pairs compare to score points by forming words with the letters titles on 15-15 grid ఇన్ క్రాస్వర్డ్ స్టైల్ అనమాట. క్రాస్వర్డ్స్ లాగా ఇట్లా ఎలా ఉంటాయి మ్యాచ్, వాళ్ళు అక్కడ వీళ్ళ క్వశ్చన్ పోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ టైప్లో ఉండే గేమ్ అనమాట ఇది. ద 14-year-old Mahadev Kamath, ఫస్ట్ ఇండియన్ టు విన్ వరల్డ్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. భువనేశ్వర్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్. So Bhubaneswar launched India's first integrated heat and cooling action plan. Integrated heat and cooling action plan, IH and CAP. సో ఇదేంటి అని అంటే, ఫస్ట్ ఇండియన్ సిటీ భువనేశ్వర్ ఈ ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా ఏంటి అని అంటే హీట్ స్ట్రెస్ని కంబాట్ చేయొచ్చు. అంతేకాకుండా ఎయిర్ కండిషనింగ్ డిమాండ్, ఎయిర్ కండిషనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఫెసిలిటీ అనమాట. లాంగ్ హీట్ సీజన్లో ఏదైతే ఫిబ్రవరి అక్టోబర్ మధ్య ఏదైతే ఉంటుందో, రైజింగ్ నైట్ టైం టెంపరేచర్స్ హెల్త్ రిస్క్స్కి కాజ్ చేస్తాయి. కాబట్టి 230 days ఆఫ్ ద హీట్ అలర్ట్స్, 230 రోజులు హీట్ అలర్ట్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలా లాంచ్ చేసే ఈ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ హీట్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ని అనౌన్స్ చేయడం జరిగింది భువనేశ్వర్, ఒడిస్సా.
That is the point. Moving to the next one. Saima 2025 honored South Indian cinema Allu Arjun, Amitabh Bachchan and Kamal Hassan were among the winners. Saima 2025 honored with the South Indian cinema. Allu Arjun, Amitabh Bachchan and Kamal Hassan were among the winners. That is a point. So here, like if you observe, Saima took place in Dubai. Dubai lo jarigindi. Celebrating excellence in Telugu, Kannada, Tamil and Malayalam cinemas అన్నమాట. దీనిలో మనకి అల్లు అర్జున్ వచ్చేటప్పటికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ a movie Pushpa 2, while Rashmika Mandana best actress and Telugu blockbuster Kalki 2898 AD won the multiple awards. ఈ కల్కికి మల్టిపుల్ అవార్డ్స్ వచ్చాయి. It has got multiple awards. And then Telugu cinema Pushpa 2, the role dominated with Allu Arjun as a best actor, Rashmika Mandana best actress and Sukumar best director. So Kalki won the best film and acting awards for Kamal Hassan, Amitabh Bachchan. So for Kalki 2898 AD won the best film and acting awards for Kamal Hassan as well as Amitabh Bachchan. So actress Trisha was also honored for her incredible work of 25 years in South Indian cinema. And senior actor Sivakumar was honored with the special award, Exemplary Achievement Award, for his unparalleled. So actress Trisha also honored with the incredible work for 25 years of South Indian cinema. And best actor Allu Arjun for the movie Pushpa, Rashmika Mandana best actress, Sukumar best director, Kalki 289 AD won best film and acting awards for Kamal Hassan as well as and Amitabh Bachchan. సో ఇలాగే కన్నడలో తమిళ్ కూడా మలయాళం కూడా అనౌన్స్ చేస్తారు. మనకి దీనికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ద రూల్ డామినేటెడ్ విత్ అల్లు అర్జున్, రష్మిక మందన అండ్ సుకుమార్. కల్కి మూవీ 2898 AD ఓన్ ద బెస్ట్ ఫిలిం. కల్కి బెస్ట్ ఫిలిం. Okay, so that is a part. Kalki 2898 AD. So moving to the next one.